పర్యావరణ ప్రేమికులను విద్యార్థులను ఆకట్టుకునేలా పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్లో థీమ్ పార్కులు రాబోతున్నాయి. గచ్చిబౌలి సమీపంలో కొత్తగూడలో రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. అద్భుతమైన వృక్ష పరిచయ క్షేత్రం పేరిట బొటానికల్ థీమ్ పార్క్, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీలను నేడు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పార్కుతో పాటు అటవీ పర్యావరణ అభివృద్ది కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎకో టూరిజం విధానం కమిటీ సిఫారసుల అనుగుణంగా అటవీ ప్రాంతాల్లో 20 ప్రాజెక్టులు చేపట్టేందుకు ఎంపిక చేశామంటున్న అటవీ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. గచ్చిబౌలి కొత్తగూడలో అద్భుతమైన గార్డెన్ ఆవిర్భవించింది. అయితే గత కొంతకాలంగా ఈ పెద్ద ఎత్తున విజిటర్స్ అలాగే పాఠశాల విద్యార్థులు సందర్శిస్తూ పరవశించిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వృక్ష పరిచయం అలాగే సఫారీ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ప్రత్యేకతల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో అటవీ అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, మన ముఖ్యమంత్రి గారు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అంటే ప్రత్యేకించి అక్షరవనం ప్రత్యేకతలు ఏంటి సార్? ముఖ్యంగా ఈ ప్రదేశం ఏంటంటే మనం బొటానికల్ గార్డెన్గా గత 25 సంవత్సరాలుగా దీన్ని పిలుచుకుంటున్నాము. సో దీన్ని ఒక ఇంపార్టెంట్ డెస్టినేషన్ మన లోకల్ వాళ్ళకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వచ్చి చూసే విధంగా దీన్ని మలచాలనుకొని కొన్ని ఆలోచనలు చేసినప్పుడు పిల్లలకి మొక్కలను ఎంత సమర్థవంతంగా పరిచయం చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ థీమ్ పార్క్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సెకండ్ పాయింట్ ఏంటంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది చేయాలి. సృష్టిలో ఉన్నాయి, లక్షలలో ఉన్నాయి జాతులు. ఆ జాతులన్నీ మనం పరిచయం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వృక్ష పరిచయ క్షేత్రం అనేది రూపకల్పన చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే దాదాపు 75 థీమ్ పార్క్స్ 2000 చెట్ల జాతులతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ఒక్కొక్క థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే పిల్లలకి ఈ బ్యాటరీ ఆపరేటర్ సిస్టమ్ వెహికల్స్లో తిరగడము, ఆటోమేటిక్గా అది రిలే చేయడము, ఎక్కడైతే ఆగుతామో అక్కడ ఆ పార్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రిలే అవుతాయి. ఇలాంటి థీమ్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి? సింప్లిఫైడ్ లెర్నింగ్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో మన కల్చర్ని రిలేట్ చేస్తూ మన ట్రెడిషనల్ని రిలేట్ చేస్తూ ఆ మొక్కలని ఒక థీమ్గా ఒక చోట నాటితే బాగుంటుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సీతాకోకచిలుకవనం ఉంది. దీంట్లో సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే మినీ అండ్ మెనీ, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉండాలి, చిన్న చెట్లు ఉండాలి. సో మినీ అండ్ మెనీ ఈజ్ ద కాన్సెప్ట్. అంటే పిల్లలకు ఒక లెర్నింగ్ అనమాట, అసలు బటర్ఫ్లై లైఫ్ సైకిల్లో వాటి చెట్లకు అవసరం ఏంటి. సో ఈ విధంగా ప్రతి థీమ్ వెనక సమ్ కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ దేర్. అట్లా అంటే ప్రత్యేకించి మ్యూజికల్ ట్రీ గార్డెన్, దాని ప్రత్యేకత ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి చెట్టు నుంచి వచ్చే వుడ్ని వాడి దాన్ని తీగలు కలిపి ఆ విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారు. సంగీత వనంలో ఏం చెట్లో నుంచి మనకు వుడ్ వస్తుంది, క్యారమ్ బోర్డ్ కాయిన్స్ నుంచి బిలియర్డ్ టేబుల్ వరకు అసలు మనం వాడేదే వుడ్. ఆ వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ చెట్ల నుంచి వస్తుంది అనేది విద్యార్థులకు తెలియజేయాలి, తెలియని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో క్రీడావనం అనేది ఒకటి పెట్టడం జరిగింది. అంటే మొత్తం ఇదంతా ఎన్ని ఎకరాల విస్తీర్ణం, ప్రత్యేకించి వృక్షజాలం జంతుజాలం కూడా ఉన్నాయి. అంటే ఏమేమి ఉన్నాయి సార్? ఇవి 250 ఎకరాల విస్తీర్ణం ఉంది ఇది బొటానికల్ గార్డెన్. దీన్ని కొత్తగూడ ఆర్ఎఫ్ అంటారు. ముఖ్యంగా వాకర్స్ పార్క్ లాగా డెవలప్ చేయడం జరిగింది. బట్ ఇంత ఇంపార్టెంట్ లొకేషన్లో ఉన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ డెస్టినేషన్ కూడా కావాలి హైదరాబాద్లో అనే ఉద్దేశంతో ఈ వృక్ష పరిచయ క్షేత్రం. ఐ డోంట్ థింక్ ఇలాంటిది ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండదు. అంటే జీవ వైవిధ్యం ఉట్టిపడేలాగా ఈ వనాలు తీర్చిదిద్దారు. ఎంత సమయం తీసుకుంది సార్ ఇది గొప్ప రూపు రావడం కోసం? ఇక్కడ మనం ప్రతి మొక్కకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సో డెఫినెట్గా 3 yearsలో ఇట్ విల్ బికమ్ ఏ కంప్లీట్ గార్డెన్. పక్కనే మన సఫారీ థీమ్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. దాని ప్రత్యేకతలు ఏంటి, దాన్ని ఎంత వెచ్చించారు దానికోసం? సో అక్కడ ఏంటంటే గతంలో ఒక ప్రాజెక్ట్కి ఇచ్చారని చెప్పాను కదా, ఆ ప్రాజెక్ట్ని మనం 15 సంవత్సరాల క్రితమే అబండన్ చేయడం జరిగింది. సో ఆ అబండన్ చేసినటువంటి ప్రాజెక్ట్ని మనము ఇంకో రకంగా రివైవ్ చేయాలి. ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో నాకు అనిపించింది అన్నిటికైతే మనం వెళ్ళలేము, ఎక్కడో అడవుల్లో డీప్ అడవుల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం వర్చువల్గా చూపెట్టగలమా. సో అవన్నీ డ్రోన్ ద్వారా అన్ని పిక్చరైజ్ చేసి ఇప్పుడు ఒక కుర్చీలో కూర్చొని మనం ఆ వాటర్ ఫాల్స్ అన్నీ చూడొచ్చు. అంటే ప్రస్తుతం వివిధ వనరుల ద్వారా అంటే స్వయం సమృద్ధి సాధించడానికి అటవీ అభివృద్ధి సంస్థ కృషి చేస్తుంది. ప్రస్తుతం అంటే తెలంగాణ ఆవిర్భావం సమయంలో ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత ఆదాయం పెరిగింది అంటారు? నేను జాయిన్ అయిన తర్వాత 3500 ఉన్నటువంటి టన్ను రేటు ఈరోజు 11,000కి చేరింది.
అలాగే మా ఎక్స్ట్రాక్షన్ కెపాసిటీ కూడా 1.5 lakh tons హార్వెస్ట్ చేసేవారు మ్యాక్సిమం. ఇప్పుడు 3 లక్షల టన్నులు మినిమం హార్వెస్ట్ చేస్తున్నాం. సో ఆ విధంగా అటవీ సంస్థకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ అనేది 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తూ ఉంది. అంటే మొత్తంగా ఈకో టూరిజానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈకో టూరిజం మీద ఫోకస్ తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక ఈకో టూరిజం కమిటీని, పాలసీ మేకింగ్కి ఒక కమిటీ తయారు చేయడం జరిగింది. ఆ కమిటీ రికమెండేషన్స్ ద్వారా పాలసీ కూడా రూపకల్పన జరిగింది. అది క్యాబినెట్లో అప్రూవ్ అయిన తర్వాత దాని అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్స్ కూడా మనం దాదాపు 20 ప్రాజెక్ట్స్ ఫారెస్ట్ ఏరియాస్లో డెవలప్ చేయడానికి ప్రణాళికలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమయ్యే వీటి అంటే అంచనాలు, బడ్జెట్ అంచనాలు ఎంత, ఏం ఏర్పాటు చేశారు సార్? మనం ప్రకృతిని ఉన్నట్టుగా ఆస్వాదిస్తేనే బాగుంటుంది. దాంట్లో మనం రోడ్ వేసి దానికి కరెంటు పెట్టి అలాంటివి ఏవి చేసినా కూడా డబ్బులు అవసరం అవుతాయి. ప్రకృతిని బాగు చేయని వాళ్ళం అయిపోతాం. సో ఆ దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్ తరఫున మనం చేసే ఈకో ఫ్రెండ్లీ అభివృద్ధి పనులకి పెద్దగా ఖర్చు అవ్వడం అంటూ ఉండదు. కార్లు కానీ, సైనేజెస్ కానీ ఇలాంటి వాటికే మనకు ఖర్చు అవుతుంది. బట్ మొక్కలు ఎలాగో నాటుతుంటుంది. అలాగే అక్కడ మనకు ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఉండినాయి, ఈకో ఫ్రెండ్లీ స్ట్రక్చరే ఉండింది. దాన్ని రివైవ్ చేసాము. అలాగే మీరు ఆ ఎంట్రీ ఆర్చ్ గేట్ చూసుంటారు. అది 2 రాళ్ల బండలు అట్లాగే ఉన్నాయి. ఆ బండలు కలిపితే ఒక ఆర్చ్ చేసాము అంతే. ఆర్చ్ చేసి ఎనిమల్స్, ఆర్టిఫిషియల్ ఎనిమల్స్ పెట్టాము. సో ఇట్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ డెస్టినేషన్ ఇన్ హైదరాబాద్ నౌ. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్స్. ఇది రాబోయే రోజుల్లో ఈ యొక్క బొటానికల్ గార్డెన్ అతిపెద్ద సందర్శనీయ క్షేత్రంగా రూపుదిద్దుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ యొక్క క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జీవ వైవిధ్యం ఉట్టిపడే రీతిలో అద్భుతమైన వృక్ష సంపద కనిపిస్తుంది. ప్రత్యేకించి చిన్నారులు ఇది సందర్శించడం ద్వారా మంచి విజ్ఞానంతో పాటు ఆనందాన్ని కూడా పొందవచ్చు. కెమెరామెన్ బాలాజీతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.